నేడు దావోస్ టూర్ కు బయలుదేరనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ నుండి జ్యూరిక్ చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి. ఇక 4 రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్నారు చంద్రబాబు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో భేటీ కాబోతున్నారు. ఏపీ కొత్త పాలసీలను పెట్టుబడిదారులకు వివరించబోతున్నారు. మొదటి రోజు జ్యూరిక్ లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం బృందం పాల్గొంటుంది. ఆ తర్వాత దావోస్ వెళ్లి ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ దిగ్గజ కంపెనీల పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు. ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సమావేశం కానున్నారు. రెండో రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చిస్తారు. ఇక సోలార్ ఇంపల్స్, కోకా-కోలా, వెల్స్పన్, ఎలీ జెర్సీ ఆవులను పెంచుతూ నెలకి 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాల్స్క్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ తదితర సంస్థల చైర్మన్లు, సీఈఓలతో సమావేశమవుతారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్తో కలిసి ఈ సమావేశంలో పాల్గొంటారు. అటు అంతర్జాతీయ మీడియా చర్చాగోష్ఠులు, బ్లూమ్బర్గ్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విధానాలను వివరించనున్నారు. మూడో రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సమావేశం ఉంటుంది. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థ నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యాచరణను వారికి వివరించి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉండబోతోంది. సీఎం వెంట మంత్రులు లోకేష్, టీజీ భరత్తో పాటు 6 ఉన్నతాధికారులు దావోస్ వెళ్తున్నారు.